ఫస్ట్ మొన్ననే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా కనబడుతున్నారు. ఎంగేజ్మెంట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. కొంచెం సిగ్గేస్తుంది నాకు ఎంగేజ్మెంట్ పెళ్ళి అనగానే, బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. అబ్బా ఒక 1 year నుంచి అనుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అని, బట్ ఫైనల్లీ ఎస్ ఫిక్స్ అయిపోయింది. హ్యాపీ. ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. ఓన్లీ విత్ ఫ్యామిలీ. చూసాను, పిక్స్ చూసాను, బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే ఏంటి అది టీజర్ లాగా రిలీజ్ చేశారు, కమింగ్ సూన్ అని సినిమా లాగా. కమింగ్ సూన్ అంటే ఇంకా ప్రీ వెడ్డింగ్ ఉంది అండ్ వెడ్డింగ్ ఉంది. సో ఏదో ప్రీ వెడ్డింగ్ కూడా ఒక సాంగ్ షూట్ చేసాము. ఎవరిది ఐడియా? ఐడియా మాదే. అంటే ఐడియా ఎవరిది ఉండాలి? ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అంటే వెడ్డింగ్ ఇలా ప్లాన్ చేసుకుందాం, అలా ప్లాన్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ ఇలా చేసుకుందాం, సంగీత్ అద్దరిపోవాలి, మనం ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం అంటే 1 year నుంచి మేము ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాం కాబట్టి, సో ఏది చేస్తే బాగుంటుంది అని ఒక ఆర్డర్ వేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అని ముందే ఫిక్స్ అయిపోయాం. అంటే తన సైడ్ నుంచి అండ్ మా సైడ్ నుంచి, మా ఫ్రెండ్స్ ని తన ఫ్రెండ్స్ ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్కస్ చేసి అచ్చా ఇలా ఆర్గనైజ్ చేద్దాం అలా ఆర్గనైజ్ చేద్దాం అని మేము ఫిక్స్ అయ్యాం. సో ప్రీ వెడ్డింగ్ సాంగ్ అనేది మా ఇద్దరి ఐడియా, అది చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయాం. బాగా వచ్చింది కూడా. సో కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ అది రిలీజ్ చేస్తాం. మేబీ 12 before 12th. ఓహో, బిఫోర్ 12th చేస్తారా? ఓకే ఓకే రైట్. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు డేట్? 15th ఆఫ్ దిస్ మంత్. ఓకే. అండ్ మొన్న ఎంగేజ్మెంట్ వీడియోకి సమంత వ్యూస్ దాటిపోయాయంటే వీడియో. ఏమో అండి, నాకు అదే కొంచెం కొత్తగా అనిపించింది. నాకు 1 day బిఫోర్ వరకు నా వెడ్డింగ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండింది, కానీ అదే రోజు సమంత చైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారన్న విషయం నాకు ఆ రోజు నైట్ తెలిసింది. రేపు ఎంగేజ్మెంట్ అంటే ఓ రేపు సమంత అండ్ నాకు అర్థం కాలేదు. మీది తనది ఇద్దరు ఒకటే రోజా? ఓకే ఓకే. సో 1 day బిఫోర్ మేము నైట్ అనుకున్నాం, అయ్యో రేపు వాళ్ళది కూడా కదా అని అనుకున్నాం. బట్ ఎంగేజ్మెంట్ 2nd అనుకున్నాం, కాకపోతే మళ్ళీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కి టైం ఉండదు అని 29th కి ప్రీపోన్ చేసుకున్నాము. సో అలా ఇద్దరిది ఒకే రోజు ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల సో ఎందుకు వ్యూస్ వచ్చాయి నాకు కూడా అర్థం కాలేదు. అంటే లాంగ్ గ్యాప్ తీసుకున్నాను కదా, గ్యాప్ తర్వాత ఒకేసారి ఎంగేజ్మెంట్ న్యూస్ తో వచ్చింది, ఆ న్యూస్ తో ఎక్కువ చూసారనేది తెలియదు, కానీ బట్ వినడానికి బాగుంది. బట్ సమంత నేను వెనక్కి నెట్టేలేనండి. ఆవిడ హీరోయిన్ ని యాంకర్ ని. త్వరలో హీరోయిన్ అవబోతున్నారు. హీరోయిన్ అంటారా? హీరోయిన్ అని వినడానికి చాలా బాగుంది. హీరోయిన్ అవును అని చెప్పను, హీరోయిన్ కాదు అని చెప్పను. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను, బాగుంటుంది. అంటే టోటల్ స్టోరీ లాక్ అయితే నేను కీ అనమాట. సో కీ లేని లాక్ ఓపెన్ అవ్వదు కదా. సో అట్లా రాజా మీరు కేక. యా. సో 4 ఫ్రెండ్స్, 3 అబ్బాయిలు, నేను ఒక అమ్మాయిని, ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టోరీ. సో అసలు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ మధ్యలో? ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, రివెంజ్ ఉంది, సో చాలా ఉన్నాయి. నా రోల్ అయితే నాకు నచ్చింది. సినిమా అంత స్టోరీ కూడా బాగుంది. గుడ్ గుడ్. అండ్ ఎంగేజ్మెంట్కి ఎవరెవరు వచ్చారు? ఇండస్ట్రీ వాళ్ళు? ఎంగేజ్మెంట్కి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. బేసిక్గా ఎంగేజ్మెంట్ అంటే మేము 2nd కనుక్కొని ప్రీపోన్ చేసుకున్నాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంట్లోనే జరిగింది ఎంగేజ్మెంట్ కూడా, అంత గ్రాండ్ గా మేము చేయలేదు. సో చాలా న్యూస్ లో చాలా గ్రాండ్ గా చేసుకున్నాను, ఇంకేదో రాశారు. చాలా సింపుల్ గా జరిగింది ఎంగేజ్మెంట్. నేను అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, తన ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేదు. ఓకే. అంటే పిలవలేదా లేకపోతే? అసలు పిలవాలన్న ఆలోచన, ఎందుకంటే వెడ్డింగ్ కి పిలుద్దాము, ఎంగేజ్మెంట్ సింపుల్ గా చేసుకుంటున్నాం కదా, సో అలాంటప్పుడు ఎందుకు ఇన్వైట్ చేయడము అని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేసుకున్నాను ఎంగేజ్మెంట్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.